JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. తిరుపతి జనసేన అభ్యర్థికి ప్రజలు అఖండ విజయాన్ని చేకూర్చారు. నువ్వా నేనా అనే ఎన్నికల క్రమంలోనే ప్రజలందరూ కూడా వైసీపీ గుణపాఠం నేర్పించి జనసేనకు అఖండ మెజార్టీని గెలిపించిన నేపథ్యంలో జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. ఈ విజయాన్ని పట్ల ఆయన అభిప్రాయం తెలుసుకున్నాం. సార్, ఇవాళ ప్రజలు అందించిన అఖండ విజయాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? ఏంటి సార్ ఇది? తిరుపతి ప్రజల విజయం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి దయతో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దయతో తిరుపతి పట్టణానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కూడా కలిసి, మూడు పార్టీల నాయకులు ఏకంగా పనిచేయడం జరిగింది, కసిగా పనిచేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈడ పరిపాలిస్తున్న 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, అదేవిధంగా టీటీడీ చైర్మన్ అభ్యర్థిగా 2 పదవులు, డిప్యూటీ మేయర్గా 3 పదవులు ఒక కుటుంబంలోనే పెట్టుకొని కుటుంబ పాలన సాగిస్తూ అక్కడ రాష్ట్రంలో రాక్షస పాలన ఎలా సాగించాడో ఇక్కడ తిరుపతిలో రావణాసురుని పరిపాలన సాగించాడు. ప్రజలు గమనించారు. ప్రజలందరూ కూడా అవసరానికి, ఈ ఎన్నికల అవసరాన్ని వచ్చింది ప్రజలకు, కసి తీర్చుకున్నారు. ఈ రావణాసురుడిని, రాక్షసుని ఇద్దరిని అంతం చేసేదాకా ఇటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ఇటు తిరుపతి పట్టణంలో ఉన్న ప్రజలు, అదేవిధంగా చిత్తూరు జిల్లా అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో, రాయలసీమ 52 నియోజకవర్గాల్లో, మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి హవా ఎలా జరిగింది, దీనికి నాంది ఎవరు అందరికీ తెలిసిన విషయమే. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాక్షసుని బంగాళాఖాతంలో తొక్కి చేయాలనేసి శబ్దం చేశాడు సంవత్సరంగా నుంచి. ఈరోజు నిజంగానే ఆయన కోరుకున్న కలలు ఈ రాక్షసుని బంగాళాఖాతంలో తొక్కాడు. ఇప్పుడే ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇంకా ఆడికి ఆయన కథ అంతమైపోయింది. బంగాళాఖాతంలో నెట్టేసి తొక్కి పారేశాడు. ఇంకా కోలుకునే పరిస్థితులు కూడా లేదు. ఇంకా రేపెల్లుంటి నుంచి ఉంటే కూడా ఇంకా ఆయన చేసిన తప్పులకు శిక్ష చట్టం ఖచ్చితంగా తీసుకుంటుంది. ఈరోజు నేను తిరుపతిలో కరుణాకర్ రెడ్డితో పోటీగా ఎన్నో ఇబ్బందులు పెట్టించడం జరిగింది. ఆఖరికి తిరుపతి పట్టణంలో ప్రచారం చేసుకునే దానికి కూడా చేయనీయకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించి వాళ్ళ నాయకుల్ని అడ్డుపెట్టి ఇబ్బందులు పెట్టించి ఎక్కడికక్కడ బందీఖానా చేయడం జరిగింది. అన్నింటినీ కూడా ఛేదించి ప్రచారం చేశాం. ప్రజల అభిమానాన్ని చూరగొన్నాం. ప్రజలందరూ కూడా కూటమి పైన, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పైన నమ్మకాలని పెట్టుకొని, అదేవిధంగా అనుభవశాలి చంద్రబాబు నాయుడు పైన ఆశలు పెట్టుకొని, మోదీ గారి సహకారం ఉంది, ఖచ్చితంగా రాష్ట్రం, తిరుపతి పట్టణం బాగుపడుతుందని ప్రజలందరూ కూడా కోరుకోవడం, అందులో ఈరోజు దానికి నిదర్శనం. తిరుపతి పట్టణంలో కనీ వినగని రీతిలో మెజార్టీ కూడా రాబోతుంది. ఖచ్చితంగా తిరుపతి ప్రజలకు రుణపడి ఉన్నాను. ముఖ్యంగా జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు వాళ్ళందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. అదేవిధంగా ఓటర్లందరికీ, ప్రతి ఓటర్ మహాశయులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, నా విజయానికి సహకరించిన తిరుపతి పట్టణ ప్రజలకు ఎప్పుడు అంకిత భావంతో ఉండి ఒక జవాబుదారీతనంగా తిరుపతి ప్రజలకు ఉంటాను. కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ శ్రీనివాసులకు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా కూడా నేను తిరుపతి ప్రజలకు, ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేదానికి వచ్చే భక్తులకు తోడుగా, అండగా, ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటానని
తెలియజేస్తున్నాం. తిరుపతి ప్రజలకు ఇచ్చిన మాటకు నిలబెడుతూ జవాబుదారీతనంగా వ్యవహరించడమే కాక తిరుమలకు వచ్చే భక్తులకు విశ్వాసాన్ని కల్పిస్తూ స్వామివారి పట్ల మరింత సేవకునిగా పనిచేస్తానని చెప్పేసి ఆర్ఎన్ శ్రీనివాస్ గారు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.